టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన వార్తలే ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇంటర్వ్యూ ఎపిసోడ్స్ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుండగా కామెడీ అనుకోవచ్చు లేక సెటరికల్ గా అనుకోవచ్చు, కానీ ప్రెస్ వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన జవాబు అక్కడున్న వాతావరణాన్ని నవ్వుల పువ్వులు పూయించేలా చేసింది. ప్రెస్ వారు యమదొంగ తర్వాత ఎన్టీఆర్, మగధీర తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న తొలి ఫిక్షనల్ స్టోరీ ఇదే కదా అని అడుగుతున్న సమయంలో ఎన్టీఆర్ వెంటనే మైక్ అందుకొని శక్తి మరిచిపోయారు మీరు అంటూ చెప్పిన డైలాగ్స్ అక్కడందరినీ నవ్వుల పువ్వులు పూయించేలా చేసింది. శక్తిని కన్వీనియంట్ గా మర్చిపోయారు, కానీ నేను మాత్రం ఆ సినిమాను మర్చిపోలేను అంటూ ఎన్టీఆర్ శక్తి సినిమాను మరోసారి గుర్తు చేసుకున్నాడు. మగధీర కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన శక్తి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కగా సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని ముట్టకట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత 1-2 ఫ్లాప్స్ ని కంటిన్యూగా ఎదుర్కొన్న ఎన్టీఆర్ తనను తాను పూర్తిగా మార్చుకొని టెంపర్ నుండి వరుస విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాజమౌళితో చేయబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో 10 భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో 2020లో వస్తున్న ఈ సినిమాతో అన్ని చోట్ల అద్భుతమైన రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.